అనుభవించి కనీసము పేరు చెప్పుకోలేని పరిస్థితి ఉండే. కానీ మరి ఈరోజు కడియం శ్రేయర్ గారు నిన్న మరి తను కాంగ్రెస్ పార్టీలోకి పోయినట్టు క్లియర్గా ప్రెస్ మీట్లో ఒక సభలో మాట్లాడడం జరిగింది. దయచేసి మళ్ళీ సంవత్సరంన్నర క్రితం నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను. మీ ముందుకు వచ్చి నాకు ఒక అవకాశం ఇవ్వండి, మన గ్రామాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పాను. మీరు నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించారు. నేను గెలిచిన పార్టీ అధికారంలోకి రాలేదు, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీని ఎట్లా నిలబెట్టుకోవాలి, ఈ గ్రామాలు ఎట్లా బాగుపడాలి, ఈ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి చెందాలని ఆలోచించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ముఖ్యమంత్రిగా గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు స్వయంగా పిలిచి, అన్న మీరు మా పార్టీలోకి రండి, ప్రభుత్వానికి మీ అనుభవం అవసరం, మీ నియోజకవర్గ అభివృద్ధిని మీరు ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా చేద్దామని చెప్పి వారు నన్ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ నియోజకవర్గం యొక్క అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అండా ఉంటేనే, ప్రభుత్వ సహకారం. ఈరోజు నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పార్టీలోకి పోయానని చెప్పేసి స్వయంగా మాట్లాడడం జరిగింది. అంటే మొత్తము ప్రజల నుండి వ్యతిరేకత, ఉన్న పార్టీ నుండి వ్యతిరేకత, ఆయనను గెలిపించిన బీఆర్ఎస్ పార్టీ నుండి వ్యతిరేకత తట్టుకోలేక ఈరోజు అప్రూవల్గా మారిండు కడియం శ్రేయర్ గారు. సో నేరం చేసిండు, దొంగతనం బయటపడ్డది కాబట్టి ఈరోజు అప్రూవల్గా మారి ఈరోజు మరొక్కసారి మరి ప్రజలను మోసం చేయాలని నేను అభివృద్ధి కోసమే పోయిందని చెప్తా ఉన్నాడు. అభివృద్ధి ఇప్పుడు గుర్తొచ్చిందా? 10 సంవత్సరాలు టీడీపీలో క్యాబినెట్ మంత్రిగా, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలో ఉప ముఖ్యమంత్రిగా, ఎంపీగా, 2 సార్లు ఎమ్మెల్సీగా, మళ్ళీ ఎమ్మెల్యేగా కూడా గెలిచినావు. దాదాపు 15 సంవత్సరాలు క్యాబినెట్ మంత్రిగా ఉన్నావు. తర్వాత 2 సార్లు ఎమ్మెల్సీలా కూడా ఉన్నావు. ఇన్ని పదవులలో చేయని అభివృద్ధి మరి ఇప్పుడు ఏమి అభివృద్ధి చేద్దామని వచ్చినా ఒకటన్నా ఉందా అంటే రాష్ట్రంలో కానీ, జిల్లాలో కానీ, లేదా గణపూర్ నియోజకవర్గంలో కడియం మార్క్ అనేది ఎక్కడ కూడా కనిపించదు. కడియం మార్కల్లా తన బిడ్డను ఎంపీగా చేయాలి, రాజకీయ వారసురాలుగా చూడాలనే ఏకైక లక్ష్యంతో ఆయన పోయే కాలానికి రాజకీయ సమాధి కట్టుకున్నాడు. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది ఇప్పటి వరకు కూడా గణపురం నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కడియం శ్రేయర్ వల్ల జరగలేదు. ఎందుకంటే ఆయన స్వార్థం కోసం టీడీపీలో ఉన్నప్పుడు ముందుగా మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నాడు, ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నాడు. అదేవిధంగా నెక్స్ట్ సోషల్ ఫేర్ మినిస్టర్ అయ్యిండు, విదేశాల ఆస్తులు సంపాదించుకున్నాడు. మళ్ళా ఎడ్యుకేషన్ మంత్రి అయ్యిండు. తర్వాత అప్పుడున్న డిఈఓల దగ్గర నుంచి వెళ్ళి మరి లంచాలు తీసుకున్నట్టు పెద్ద ఎత్తున పేపర్లు రావడం జరిగింది. తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉన్నాడు. ఐడల్ ప్రాజెక్టులను అమ్ముకొని ఆ రోజు పెద్ద శీర్షికన వచ్చింది. ఆఖరికి ఎంత పెద్ద అంటే గోరింత బలరాం కొండంత అయ్యాడని ఒక స్టేట్మెంట్. అంటే వాళ్ళ కజిన్ బ్రదరే కోట్లు సంపాదిస్తున్నాడు. ఎస్సీ కార్పొరేషన్ లేదా సాంఘిక సంక్షేమ శాఖలో 2% ఏమో గోరింట బలరాంకి అయితే 8% కడియం శ్రేయర్ తీసుకున్నట్టు వచ్చింది. ఇలా గురువింద గింజ లెక్క అనేక నీతులు చెప్పే కార్యక్రమం చేస్తుంటారు. సో కాబట్టి కడియం శ్రేయర్ ఆయన అభివృద్ధి అయిందే తప్ప గణపురం నియోజకవర్గాన్ని కానీ జిల్లాకు కానీ ఏ కార్యక్రమాలు చేయలేదు. అంతేకాకుండా ఈరోజు ఫిరాయింపులు అంటేనే ప్రజాస్వామ్యానికి ఒక గొడ్డలు పెట్టు.
అంతేకాకుండా ఈరోజు రాజ్యాంగాన్ని కూనీ చేసినట్టు క్లియర్గా రాజ్యాంగ ధర్మాసనం సుప్రీంకోర్టు మరి చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఒక దళితుడై ఉండి రాజ్యాంగ పరిరక్షణ కోసము ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో మరి గొప్పగా నిర్ణయం తీసుకొని 3 నెలల గడువు ఇచ్చి 3 నెలల్లో స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలకు ఎలాంటి సమయం ఇవ్వద్దు అంటే 7 నెలల సమయమైనా అంటే జనవరి 15వ తారీఖున నోటీసులు ఇవ్వమంటే 7 నెలలైనా కూడా కనీసము ఫిరాయింపు పాల్పడ్డ ఎమ్మెల్యేలు కనీసం నోటీస్ కూడా ఇవ్వలేదు స్పీకర్ గారు. దాన్ని మరి సుప్రీంకోర్టు తప్పుపట్టింది. వారికి ఇంకా సమయం ఇవ్వద్దు, వెంటనే వారి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి. ఎంత క్లియర్గా అంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న ఆ రకంగా ఈరోజు కనుక స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే అలా ఉంటుందని చెప్పి కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఇంకా కూడా స్పీకర్ గారు ఇంకా మరి మొన్న ఒక 5గురికి మళ్ళీ 5గురికి ఇస్తారని నోటీసులు మాత్రమే ఇస్తారన్నట్టు వచ్చింది. దాన్ని కూడా గడువు విధించలేదు. మరి ఇక్కడ కూడా స్పీకర్